నా గురువు ఎట్లుంటాడో నేను కూడా అట్లే తయారవుతాను. నా ఇంట్లో తండ్రి ఎట్లుంటాడో నా ఇంట్లో తండ్రి ఎట్లుంటాడో కొడుకు కూడా అట్లే తయారవుతాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడితే మేము కూడా అది మాట్లాడతాము అనడం అది సమంజసం కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. 10,000% ఆయన ఏ భాష మాట్లాడితే బాజాబ్తా గదే మాట్లాడడం. అంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే రకం కేసీఆర్ ని కూడా గట్లే మాట్లాడి ఈ మహానుభావుడు నాయన ఈయన మొక్కాలే, పొద్దుగాల లేస్తే ఈయన మొక్కాలే. ఇగో ఈయన గడ్డము ఈయన కథ ఏందో నాకు. మా దగ్గర అన్నారం ఉంటది, అన్నారం దేవుని అన్నారం ఉంటది, ఈడ్చి పెడతారు పోతులను ఈడ్చిపెట్టినట్టు అట్లా లేదు బ్రదరు. ఇవాళ నాకు 32 సంవత్సరాలు, నేను ఎగ్జామ్ రాయాలి, నేను ఎగ్జామ్ రాసి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనా వద్దా? కావాలి కదా. 60 సంవత్సరాలు ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను నువ్వు వయో పరిమితి పెంచి 65 చేసిలే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయాలి చెప్పండి. మా బాధలు అర్థం కావా మీకు? మా బాధలు అర్థం వద్దా మీకు? 2 లక్షల ఉద్యోగాలు కావాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ ఈ దున్నపోతులు ఇచ్చిన హామీలు నమ్మినాం. ప్రతి ఊరు వాడ తిరిగినాం, మేము ప్రతి ఒక్కరిని మేల్కొల్పినాము, తట్టినాము. ఇట్లా కాదు, మంచి ప్రభుత్వం వస్తుంది, మార్పు అని అంటుర్రు. రేపటి రోజున బతుకులు మారుతాయి కావచ్చు, మాలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అని చెప్పేసి మార్పు మేము చేసినాం. ఆల్రెడీ అందరి జీవితాలు ఉజ్వలమైన భవిష్యత్తుకు దారి తీస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తున్నాం. లేదంటే రైతులు మార్పు. ఇగో ఈయన డిప్యూటీ సీఎం అయ్యిండు, ఈయన మన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యిండు, ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఈయన ఇంకో మంత్రి అయ్యిండు. ఇళ్ళల్లో మార్పులు వచ్చినాయి. మా ఇళ్ళల్లో వచ్చినాయా? పేదోని ఇంట్లో వచ్చినాయా మార్పు? ఏం మార్పు అయింది? ఏడ మార్పు వచ్చింది? ఎక్కడ మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగడికి ఎక్కడే తలగబడ్డది. కేసీఆర్ గారు వేసిన రోడ్లేనా ఉన్నాయి, కేసీఆర్ చేసిన దుకాణమే ఉన్నది తప్ప తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తారు లేవు అని కూడా చెప్తున్నారు. ఇగో వీళ్ళ తరం కాదు కదా, వీళ్ళ కూడా తరం కూడా కాదు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి బౌండరీ సృష్టించిండు. బౌండరీ, ఆ బౌండరీని చెరిపేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు పోతాయి. ఫస్ట్ థింగ్ అది. నువ్వు ఈడు కూర్చొని మాట్లాడే సెక్రటేరియట్ కేసీఆర్ కట్టిండు, వీళ్ళు కూర్చొని మాట్లాడే ఆ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టిండు, వీళ్ళు మొత్తం రివ్యూలు పెట్టుకునే కలెక్టర్ ఆఫీసులు కేసీఆర్ కట్టిండు. దాదాపుగా 2014 కంటే ముందు యాదగిరిగుట్ట కేసీఆర్ కట్టిండు. 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 230 గురుకులాలు ఉంటే దాన్ని 1025 పెంచిండు. అవన్నీ చెరిపేస్తారా అని అంటే ఏంది? మీరు ఏమనుకుంటున్నారు? అంత ఉత్త కథ, వీళ్ళదంతా ఉత్త దుకాణము. అంటే రేపటి రోజున కేసీఆర్ కావాలని చెప్పేసి జనాలు అంటున్నారు కదా, కేసీఆర్ ను ఇవాళ మరిపిద్దామని చెప్పేసి వీళ్ళు అంత ఏదో దుకాణం పెట్టుకున్నారు తప్ప అది సాధ్యపడదు. అయిపోయింది, ఇంట్లో నుంచి బయటకు వస్తలేడు, ఆయన పని అయిపోయింది, ఆయన ఫామ్ హౌస్ నుంచి అవసరమే లేదే. ఇప్పుడు నువ్వు ఇదే సిగ్నేచర్ స్టూడియోకి సంబంధించిన మీ యొక్క కెమెరా పట్టుకొని పోండి, ఎక్కడికైనా పోండి. అదే వీళ్ళ కొడంగల్కే పోదాం, బాజాప్తగా కొడంగల్కే పోదాము. ఏ ఒక్కడైనా మాకు అన్ని సక్రమంగా సంక్షేమ ఫలాలు అందినాయి అని చెప్పమను. నేను పీజీలో గోల్డ్ మెడలిస్ట్ సవాల్ ఇస్తున్నా. పీజీలో గోల్డ్ మెడలిస్ట్ నేను. ఎట్ ద సేమ్ టైం నేను ఓపెన్ లో పిహెచ్డి వచ్చింది నాకు. నా పిహెచ్డి అంతా విడిచిపెట్టి రేవంత్ రెడ్డి కాళ్ళు కడిగి ఆయన కారు రోజు తూడ్చి కడిగి ఆయనకు డ్రైవర్ పని ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తుంది తప్ప నిజంగా ప్రజల్లో ఆ మార్పు లేదు. లేదంటే ఇప్పుడు హైడ్రా విషయంలో ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయ ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయి తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ఈ దేశం అది ప్రపంచంలోనే అత్యధిక తిట్లు పడ్డ ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే గీనే కావచ్చు, మహానుభావుడు తప్ప వేరేటోడు లేడు. అర్థమైనా? ఉత్తగా దారిన పోయేటోడు కూడా తిడుతుండే. ఎందుకు తిడతారు చెప్పు? అది కూడా కేసీఆర్ నేర్పిండు, ఆ కేటీఆర్ నేర్పిండు. మీరు కావాలని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కేటీఆర్ గారు ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి ఈ రకంగా ఒకటన్నా. ఇప్పుడు నువ్వు మంచోనివి అయితే నీ మీద ప్రచారం మంచే జరుగుతుంది అంతే తప్ప అనవసరమైన విష ప్రచారం ఎవ్వడు చెయ్యడు. అరే కళ్ళ ముందు కనబడుతుందన్నా, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కాకపోతేనే కదా వాళ్ళు తిట్టేది. 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తా అని చెప్తేనే కదా మేము మాట్లాడేది. మాకేమైనా తీటనా లేకపోతే గులగుల పెట్టా? ఎందుకు మాకేమైనా? అసలు 100 రోజుల్లో ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే రాజేష్ గారు, 100 రోజుల్లో అమలు చేయాలని నేను ఎవరు డిమాండ్ కూడా చేయలేదు. ఎవరు చేయలే, మేము కూడా అడగలే. అరే మార్పు వచ్చిన మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవరికైనా తెలిస్తే ఇన్ని హామీలు ఇచ్చిండు వీడు, దీంట్లో అన్ని అమలు కావాలని మాకు కూడా తెలుసు. కానీ మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు మాకు కావాలి కదా. ఎందుకు ఇచ్చిండు మరి కానప్పుడు అనవసరమైన హామీలు ఇవ్వద్దు కదా. రేపటి రోజున వాళ్ళే అన్న గుర్తుపెట్టుకో,
ఒక్క యువకుడు తలుచుకుంటే బంగ్లాదేశ్ ప్రధాని పక్క దేశం పారిపోయింది, బట్టలు గిట్టలు ఇడిచిపెట్టి. అర్థమైందా? పెద్ద పెద్ద సమస్య కాదు. శ్రీలంకలో ఏం జరిగింది తెలుసా? వినండి. శ్రీలంకలో మంత్రులు అండర్వేర్ల మీద ఉరికిళ్ళు, అలాంటి ఉద్యమం చేసిళ్ళు. ఇక్కడ కూడా గలాంటిది వస్తుంది. మొన్ననేమో గ్రామ సభలలో ఎమ్మెల్యేను ఉరికిచ్చిళ్ళు. రేపటి రోజున వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మెడలు ఉంచి సంవత్సరంన్నర కాలం, ఇంకా ఒక 5-6 నెలలు రేపు ఉన్నాయి కదన్న స్థానిక సంస్థల ఎన్నికలలో, ఒక్కొక్కరిని షెడ్యూల్ నడిచేదాకా కొడతారు జనాలు. సీరియస్లీ మొన్న నేను చూసి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఎంపీ పోతా అంటే కనీసం సిగ్గుతాడు ఎవడ కొడతాడు కావచ్చు, చెప్పు తీసుకొని కొడతాడేమో అని చెప్పేసి సీట్ వెనక కనుకొని పోతుండే ఆయన, కనబడకుండా. అట్లాంటి భయం స్టార్ట్ అయింది వీళ్ళకు. స్టార్ట్ అయింది కదా. లేకపోతే వాళ్ళను మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి అడుగుతుంది కాబట్టి ఈ చేసే పనులన్నా కొన్ని చేస్తున్నారు తప్ప వీళ్ళతోటి కాదు. వీళ్ళకి చేయాలని ఆలోచన కూడా లేదు. వీళ్ళు చేయాలనుకున్నది ఎవరి కోసం? వీళ్ళ అల్లుని కోసం, వీళ్ళ తమ్ముని కోసం, వీళ్ళ అన్న కోసం, వీళ్ళ ఫ్యామిలీ కోసం, వీళ్ళకి సంబంధించిన దుకాణం కోసం. వీళ్ళంతా ఈయన పర్సంటేజ్లట 12% అడుగుతాడట. ఆయన 12% తీసుకొని వీళ్ళకి పంపాలి, కప్పం కట్టాలి, ఢిల్లీకి పంపాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న? ఇవ్వండి తెలంగాణ, కుటుంబ పాలన అని చెప్పారు కదా, మరి ఇప్పుడే గివిల్ ఎవరు చెప్పు, నువ్వు నాకు అది చెప్పు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి సంబంధించిన వాళ్ళు మొత్తం లగ్జరియస్ కార్లలో తిరుపతి రెడ్డి కొండలరెడ్డి వీళ్ళు ఎవరు? ఈ సార్ వాళ్ళ మేడం గారు కూడా ఎవరు? ఆమె మొత్తం కమిషన్లు అడుగుతున్నారు, మరి బాజాప్తగా అది ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ నీకు వీళ్ళ కుటుంబ పాలన, జానారెడ్డి ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ, అదే వివేక్ గాంధీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ, ఒక 2 ఎమ్మెల్యేలు వాళ్ళు. అంటే వీళ్ళదేమో కుటుంబ పాలన కాదా? వీళ్ళు చేస్తున్న సంసారాలు మంది చేస్తే వ్యభిచారాలా? కుటుంబ పాలన స్టార్ట్ అయిందే ఈ మహానుభావుల నుంచి. కేసీఆర్ ఇంట్లో కుటుంబ పాలన ఎక్కడ లేదు. వాళ్ళు ఉద్యమం నుంచే వచ్చిన వాళ్ళు, జైళ్లతో తన్నుల పడ్డోళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, కేసులు పడ్డోళ్ళు వాళ్ళు. వాళ్ళని కుటుంబ పాలన. రాజేష్ గారు, ఇప్పుడు మీరు ఊర్లలో వెళ్తా ఉన్నారు, అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు బీఆర్ఎస్పీ పేరు మీద, అందరిని ప్రజల్ని కలుస్తాం. సో కేసీఆర్ గారు లేని లోటు వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుందా? ప్రజల రియాక్షన్ ఎట్లుంది, వాళ్ళ స్పందన ఎట్లుంది? అన్న ఇగో ఒక్కటే మాట, జనాలు ఇవ్వనని అడగండి అన్న. మీరు ఒక ఇంట్లో ఎలక జొర్రిందని ఇల్లును కాలబెట్టుకున్నారన్న జనాలు. పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఎట్లున్నదంటే అసలు చాలా దీన స్థితిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకేసారి మొత్తం గిట్లా ఉల్టా పల్టా అయిపోయింది తెలంగాణలో పరిస్థితి. ఆ విధంగా ఉన్నది తెలంగాణలో. ఎక్కడ ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఎవ్వరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంతోషంగా లేరా? రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరా? అరే కాంగ్రెస్ వాళ్ళు సంతోషంగా లేకనే కదా ఇవాళ ఎమ్మెల్యేని ఉరికిచ్చిళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఉరికిచ్చిళ్ళు. నీకు కాంగ్రెస్ వాళ్ళే కండువా తీసి జేబులు వేసుకొని మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మొరబెట్టుకుంటారు తెలుసా మీకు? వాళ్ళు రేపటి రోజున స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడుతున్నా? పోటీ చెయ్యరు. అధికార పార్టీ నాయకులు. ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఆ అనివార్యత తెలంగాణ రాష్ట్రం గురించి పక్కన పెట్టండి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామని అంటున్నారు, కాలువల్ని పునరుద్ధరణ చేస్తున్నామని అంటున్నారు, నీళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ఎక్కడ కాలువలు ఎండిపోయినా అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అధికారులకు నీళ్లు రప్పిస్తున్నామని చెప్తున్నారు. సో ఎట్లా ఉంది పాలకుర్తి నియోజకవర్గం పరిస్థితి? పాలకుర్తి మొత్తం ప్రమాదంలో ఉన్నది ఇప్పుడు. ఎందుకు అంటే ఈ దేశంలోనే ఒక నెంబర్ 1 మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది దయాకర్ రావు గారే. అది స్పష్టం. అది ఎందుకు అంటే దేశ స్థాయిలో 21 అవార్డులు వస్తాయి పంచాయతీరాజ్ శాఖకి. మన తెలంగాణ రాష్ట్రానికి 19 అవార్డులు తీసుకొచ్చింది దయాకర్ రావు. అంటే ఆయన నిబద్ధత ఎట్లాంటిది, ఆయన యొక్క అకుంఠిత దీక్ష ఎట్లాంటిది అనేది తెలుసు. మీరు ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊళ్ళో ఒక 100 మందిని పేరు పెట్టి పిలుస్తారు దయాకర్ రావు. ఎట్లున్నావయ్యా ఏందని ప్రతి ఒక్కరి ఇంటికి పోతాడు, మాట్లాడతాడు, చేస్తాడు. ప్రతి ఊరికి డబల్ రోడ్ల లెక్క మొత్తం తార్ రోడ్లు వేసారు. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేసిండు, మొత్తం డ్రైనేజీలు చేసేసిండు. అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా చేసిండు. అంటే మొత్తం వీళ్ళు మార్పు అని మొత్తం పడకచ్చిళ్ళు. ఈ మార్పులో వీళ్ళదో మార్పు పెట్టిళ్ళు. ఏమని? మేము ప్రతి సంవత్సరము 1000 మందికి స్కిల్ నేర్పించి పక్క దేశం పంపిస్తా అని చెప్పారు. పక్క దేశము చదివిపిస్తాం, లేకపోతే నౌకర్లు ఇప్పిస్తామని చెప్పారు.
ఇప్పటి వరకు ఎవ్వరు లేరు. అంటే లేదా నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఇంకా కాలేదా? ఆ పనులు ఇంకా అయితే లేవంటారా? ఎక్కడ అది అసలు ఒక తట్టడి ఒక ఇటుక పిల్ల కూడా కట్టలేదు ఆడ. ఒక్క ఇటుక పిల్ల కూడా అంశం మీద కూడా మాట్లాడినాం. లేదు, ఒక్క ఇటుక పిల్ల కూడా కట్టలేదన్నా. చూద్దాం మనం, ఒక్క ఇటుక పిల్ల కూడా లేదు. అండ్ వీళ్ళు ఏమన్నారు, ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన ప్రతి నెల జీతం ఒక కుటుంబానికి ఇస్తామన్నారు. అన్ని రికార్డెడే. ఈ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు పోగా వీళ్ళ స్వయాన పేద దుకాణం పెట్టినాడ. ఇవాళ ఏం జరుగుతుంది అంటే విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన ఇండ్లు వీళ్ళు కొనుక్కున్నారు తప్ప తెలంగాణ నిన్ననే 2-3 ఫార్చునర్లు కొన్నారు. వాళ్ళు 100 కొంటారు, నీకు తెలియదు. ఇంకా వాళ్ళు 100 కొనుక్కుంటారు. వాళ్ళది ప్రజలు మంచిగా ఉండాలని కాదు, వాళ్ళు దోచుకోవాలి. రేపటి రోజున మళ్ళా గెలవం, మనం మళ్ళా గెలవం, వెళ్ళిపోవాలి. భలే మాట్లాడతారు పాపం. మీరు ఏదో ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు తప్ప ఆమె ఆరోగ్యం బాగాలేకున్నా కట్టబెట్టుకుని ఊర్లలోకి వచ్చి ఆమె ఇబ్బందులు పడుకుంటే ఈ ఊర్ల దగ్గరకు వస్తుంది, పరామర్శలోకి వస్తుంది. మీరు అట్లా మాట్లాడతారు? లేదు లేదు లేదు, మీకు ఇంకోటి చెప్తాను. పాలకుర్తి సోమన్న ఏం చేసిండంట అంటే, దేవుడు పాలకుర్తి సోమన్న గారు ఏం చేసిండంట, బ్రహ్మం గారికి ఫోన్ చేసిండంట. బ్రహ్మం గారికి ఫోన్ చేస్తే, నాయన ఇక్కడ ఏం చేయాలో అర్థమైతలేదు నాకు, ఈ ఎమ్మెల్యే గారేమో గిట్లాంటి హామీలు ఇచ్చిళ్ళు, వాళ్ళు ఇచ్చిళ్ళు, ఏమో అంత ఆగమ్య గోచరంగా ఉన్నది పరిస్థితి అని అంటే, బ్రహ్మం గారు ఒకటే మాట చెప్పిండట. బ్రహ్మం అంటే సృష్టికర్త, అంతే కదా? లేరు. ఆ సృష్టికర్త ఏమన్నాడట అంటే, ఇంకా 4-5 సృష్టిలనన్నా సృష్టిస్తా నేను గాని ఈ కాంగ్రెస్ హామీలు అండ్ మీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుడు నాతోటి కాదయ్యా, దండం పెడతా అని చెప్పేసి సోమన్న గారికి చెప్పిండు. అరే గిట్లెట్లా అని చెప్పేసి మళ్ళా ఆంజనేయ స్వామికి చేసిండంట. ఆంజనేయ స్వామికి ఫోన్ చేస్తే ఆయన ఆంజనేయ స్వామి ఏమన్నాడు అంటే, ఈయన ఇదే సేమ్ చెప్పిండు అన్నట్టు. వీళ్ళేమో విపరీతమైన హామీలు ఇచ్చిర్రు, జనాలేమో మా దగ్గరికి వచ్చి కొంత బంద్ చేస్తుర్రు, నమ్మకం పోయేటట్టు ఉన్నదని చెప్పేసి మన ఆంజనేయ స్వామికి ఫోన్ చేస్తే ఆంజనేయ స్వామి ఏమన్నాడట, నాయన మీకో దండం, మీ పాలకుర్తికో దండం, రేపటి రోజున పాలకుర్తి ప్రాంతంలో ఆయన ఆంజనేయ స్వామి ఏమన్నాడు అని అంటే, లంకలో ఉన్న సీత గారిని అన్న తీసుకురావడం సులభం కానీ మీ దగ్గర ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాత్రం మాతడు కాదు, అది కాని పని. ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి పోతే నీకు ఇష్టం వచ్చింది ఇస్తారు. ఒక విద్యార్థి, ఇంకొక డౌట్ ఉంది నాకు, ఏ నియోజకవర్గంలో పోయినా కూడా ఎమ్మెల్యే పేరు వచ్చేసరికి ఒకరి పేరే అంటారు. ఎందుకు పాలకుర్తి నియోజకవర్గంలో రాగానే యశస్విని ఝాన్సీ రెడ్డి అని అంటారు, లేదంటే ఝాన్సీ యశస్విని రెడ్డి అని అంటారు? అసలు ఎమ్మెల్యే పాలకుర్తికి ఎవరన్నా ఝాన్సీ రెడ్డి గారా? మేము ఓట్లేసింది అయితే యశస్విని గారికి ఓట్లేసి గెలిపించుకున్నాము. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉన్నదని అంటే, మనం పోయినాం అనుకో ఆమెను కలవడానికి, 2 బోకేలు పట్టుకపోవాలి, 2 శాల్వాలు పట్టుకపోవాలి. ఒకరికి ఇస్తే ఇంకొకరు కోపం, అరే నాయన ఇదెక్కడి కథ, ఇదెక్కడి కల్చర్. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు కాంగ్రెస్ కార్యకర్తలు. అరే ఇప్పుడు ఆమెను కలవాలంటే ఈమెకు కోపం, ఈమెను కలవాలంటే ఆమెకు కోపం, ఆమెతోటి మాట్లాడితే ఈమెకు కోపం, ఈమెతోటి మాట్లాడితే ఆమెకు కోపం.